ఇవ్వండి వెజ్ హక్కా నూడిల్స్ చాలా చాలా బాగుంటాయండి. ఇది కొంచెం కారం తగ్గించి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ అయిన హక్కా నూడిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసినవి గోధుమ పిండి నూడిల్స్ ఒక 200 గ్రాములు, తరిగి తీసుకున్న కూరగాయలు, 2 కప్పుల క్యాబేజీ, 1 కప్పు ఉల్లిపాయలు, 1/2 కప్పు కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 1/2 కప్పు, నిమ్మకాయ 1, 1 కప్పు క్యారెట్, కారం పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, సాల్ట్ తగినంత, వేయించిన ధనియా పొడి 1 స్పూను, నల్లుప్పు కొద్దిగా, సోయా సాసు, ఆయిల్ వంటకు సరిపడినంత. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. బాగా మరిగాక సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి ఈ నూడిల్స్ వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఆలస్యంగా ఉడుకుతాయండి, గోధుమ పిండి కాబట్టి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయాయి. ఈ గిన్నెలో వడపోసేసుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్నాక చల్ల నీళ్లతో కడిగేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడులన్నీ వేసేసుకోవాలి. ధనియా పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి, పసుపు పొడి, కారం పొడి, బ్లాక్ సాల్ట్, సోయా సాస్ ఇవి కొంచెం వేయించుకోవాలి. కొత్తిమీర, క్యాబేజీ, క్యారెట్ వేసేసుకొని కొంచెం సేపు వేయించాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు నీళ్లు వేసి ఇప్పుడు ఈ మసాలాలు బాగా కలిపాయి. దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. నూడిల్స్ కూడా వేసేసేయాలి. నూడిల్స్లో సాల్ట్ వేసామండి, బ్లాక్ సాల్ట్ కూడా వేసింది కాబట్టి చూసి సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి. ఇవ్వండి స్ట్రీట్ ఫుడ్ అయిన హక్కా నూడిల్స్ చాలా చాలా బాగుంటాయండి. ఇది గోధుమ పిండి నూడిల్స్ కాబట్టి హెల్త్కి కూడా మంచిది. కారం తగ్గించి పిల్లలకు కూడా చేసి పెట్టొచ్చు.